ఇస్తున్న బీజేవైఎం కార్యకర్తలు సంజయ్ యూత్ ఐకాన్ మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రిజర్వేషన్లను రద్దు చేయబో బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్ కు ఓటేయండి బండి సంజయ్ సో ఏది కరీంనగర్ గెలుపు ఎవరిదంటారు కరీంనగర్ గెలుపు ఖచ్చితంగా బండి సంజయ్దే ఉంటుంది కాకపోతే బండి సంజయ్ మీద కొన్ని అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు అనేవి జరుగుతున్నాయి దాదాపు అక్కడ ఉండే ప్రజలు అంటే వాళ్ళకు కూడా తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు ఇక ఎవరు వస్తే ఏమైతుంది ఎవరు వస్తే మనకు హెల్ప్ అవుతుంది అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ కూడా ప్రజలు ఒక 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ తోటి మోసపోవచ్చు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే సంకీర్ణ ప్రభుత్వాలు ఎట్లుంటాయనంటే ప్రజలకు ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఒకసారి మోసపోతారు 2 సార్లు మోసపోతారు 10 సార్లు మోసపోతారు 15వ సారి మాత్రం మోసపోలేరు అట్లనే ఎటువంటి పర్సనల్ ఎలిగేషన్స్ కూడా లేవు బండి సంజయ్ లేవు అసలు ఏమి ఒక్క మచ్చ ఇదే ఇక్కడనే మనం మాట్లాడుతున్నాం బండి సంజయ్ ను ప్రెసిడెంట్ గా తొలగించిన కొద్ది క్షణాల తప్పు చేసిరు అని చెప్పేసి నేను చెప్పిన నేను ఇన్ని సీట్లను కూడా క్లారిటీ చెప్పిన సార్ నేను మొత్తం 40 సీట్స్ వస్తాయి మీరు ఇంకొక మీ దగ్గర కూడా బ్యాక్ ఉంటుంది పే బ్లాక్ కూడా చేసి చూడండి యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పిన ఏ ఛానల్ కూడా 100% వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా ఉంది కాబట్టి మేడం నేను ఏమంటున్నా ఇప్పుడు కేసీఆర్ ను చూడడానికి కేసీఆర్ చరిష్మా చూడడానికి వచ్చారు ఇంకోటి తెలుసా మీకు మీటింగ్లలో కేసీఆర్ కొన్ని పిట్ట కథలు చెప్తాడు ఆ పిట్ట కథలు వినడానికి కూడా కొంతమంది వస్తారు హాస్యం మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు గమనించారు జనాలలో కూడా కామెడీ మూవీ ఎటువంటి టెన్షన్ ఉండదు పోయి కూర్చున్నామంటే నిమ్మలంగా చూడొచ్చు కామెడీ అని కేపాల్ను కూడా యాక్చువల్గా కమెడీ అని అనుకుంటారు యాక్చువల్గా ఆయన గురించి ఎవరికి తెలియదు జనాలకు నేను చెప్పేది ఏం లేదు మీరున్న హిస్టరీ చూడండి ఆయన చెప్తారా చెప్పడా మీరు కూడా తెలుసుకోండి మీరు ఏ దానికి పోండి ఆయన ఏ మీటింగ్ పోయినా ఖచ్చితంగా ఒకటి పిట్టే కథ మాత్రం ఉంటుంది అక్కడ నవ్విస్తాడు 100% అది ఆయన చేసే స్ట్రాటజికల్ అదొక రకమైనటువంటి ఎత్తుగడ ఆయన అంటే ట్రిక్స్ అన్ని ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ పబ్లిక్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ కి లాంగ్ స్టాండ్ అది అప్రిషియేషన్ ఉంటది హెల్ప్ సపోర్ట్ ఉంటది కానీ ట్రిక్స్ అనేది టెంపరీగా ఇట్లా ఉదాహరణకి వాడతాడు చూడండి ఆయన పేరేదో ఉండే అని అడుగుతాడు పక్కన ఆయనకు తెలుసు సో ఇలాంటి అవి ఆయన స్టైల్ ఆఫ్ అనుకోండి సో అవి పక్కన పెడితే అయితే సంజయ్ గారు అప్పుడు ఎందుకు తీశారు ఏంది అనేది అది ఆ పార్టీకి సంబంధించిన విషయం కానీ బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం వెరీ క్లియర్ గా ఉన్నాయి మేడం బట్ ఆయన ఓడిగొట్టాలని కొంతమంది పార్టీలో ఉన్న నేతలే కంకణం కట్టుకున్నారు అదంతా ఏదో జరుగుతుంది ఎన్ని జరిగిన కారణం